విచిత్రం ఏమిటంటే మా పాప బర్త్డే ఫంక్షన్ వీడియోలో మేమైతే లేమన్నమాట. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. ఈ రోజైతే మా పాపదైతే బర్త్డే అనమాట. అలాగే మా మేనకోడలిది కూడా. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇద్దరి బర్త్డే ఒకే రోజు కాబట్టి సెలబ్రేషన్స్ ఒకేసారి అయితే చేసామన్నమాట. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇంక ఇంట్లో స్నాక్స్ ఏం లేవని చెప్పేసి మా మామయ్యకి చెప్తే స్నాక్స్ అయితే తీసుకొచ్చారనమాట. బూందీ, చక్రాలు, అలాగే శనగిత్తలతో చేసిన చెక్క అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, అందరు తలా కొంచెం తీసుకుంటారులే అని చెప్పేసి ఇంకా ఎప్పుడు తెచ్చినా కానీ ముగ్గురికి అయితే తీసుకొస్తారు. ముగ్గురమే గుంటూరులోనే ఉన్నాం కాబట్టి ఇంకా మా పాప బర్త్డేకి అయితే ముందు రోజు నైటే ఇంకా డ్రెస్ అవన్నీ అయితే రెడీ చేసి పెడుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే స్నానం చేసి టెంపుల్కి వెళ్ళేసి వస్తారని. ఇంకా తనకైతే మొత్తం 3 డ్రెస్సెస్ అయితే వచ్చాయన్నమాట. ముందే బర్త్డే కన్నా ముందే తీసుకొచ్చి ఇచ్చారు గిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా, మా ఆడపడుచు వాళ్ళు, మా అత్తయ్య అందరూ కూడా. ఇంకా తన కోసం ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను నేను. తను ఎప్పటి నుంచో 2 అయితే అడుగుతుంది. అందులో ఒకటైతే దొరికిందనమాట. రెండోది అయితే ట్రై చేశాను కానీ దొరకలేదు. అదైతే ప్యాకింగ్ చేసి దానికి కేక్ కట్ చేసినప్పుడైతే ఆ గిఫ్ట్ అయితే ఇస్తానన్నమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా బయట అయితే ఇలాగ ముగ్గు అయితే వేసాను. తర్వాత ఇంక నేను ఇంట్లో పనులు చేసుకొని స్నానం చేసి పూజ అయితే చేశాను. ఇంకా పిల్లలు కూడా అయితే రెడీ అయిపోయారు, టెంపుల్కి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా వెళ్తూ ఇంట్లో కూడా ఒకసారి నమస్కారం చేసుకోమంటే చేసుకుంటున్నారు. టెంపుల్కి అయితే నేను వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళ డాడీ తీసుకెళ్తా అన్నారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా కుదరదని చెప్పేసరికి ఇంకా వాళ్ళ బావ అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా వాళ్ళైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దామని నేనైతే ఇంకా అన్ని టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్కి వచ్చేసి గారెలు అయితే చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది గారెలు చేయక. ఇంక ఈరోజు అయితే అందరూ ఉంటారు కదా, ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా గారెలు ఉంటాయని చెప్పేసి గారెలు అయితే చేస్తున్నాను. అందులోకి అయితే పల్లీ చట్నీ చేశాను. ఇంకా ఒకటి చేద్దామంటే ఇంకా టైం సరిపోదులని అయితే చేయలేదన్నమాట. ఇంక ఇక్కడైతే గారెలు వేస్తున్నాను. ఇంకా అందరూ అయితే టిఫిన్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చారు. ఇంకా మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళి కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా బాగా స్వెట్టింగ్ అయితే ఉందన్నమాట. ఫ్యాన్ వేసుకున్నా కూడా ఇంకా నేనైతే తల స్నానం చేశాను కదా, హెయిర్ ఇంకా తడిగానే ఉందని చెప్పేసి తలకైతే అలానే చుట్టుకున్నాను. బొట్టు చూడండి ఎలా కారిపోతూ ఉందో. నాకు అందులోని స్వెట్టింగ్ బాగా ఎక్కువ ఉండటం వల్ల బాగా కారిపోతూ ఉంటుంది. ఇంకా అందరం అయితే టిఫిన్లు చేసేసాం. ఇంకేంటంటే లంచ్ ఎర్లీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి టైం అయితే బాగుంటుంది తర్వాత సెలబ్రేషన్స్కి అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాము. 11 కల్లా అయితే లంచ్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి. బిర్యానీ, చికెన్ అయితే చేసాము. నేనైతే చక్కెర పొంగల్ చేశాను, కానీ తర్వాత అనిపించింది అనవసరంగా చేశాను ఎందుకంటే స్వీట్ ఎవ్వరూ తినలేదు. గోంగూర చట్నీ అలాగే రైతా కూడా చేసాము. గారెలు కూడా వేసి ఉంచేసాను అనమాట. ఇంకా మళ్ళీ కేక్ కట్ చేసిన తర్వాత అంటే ఇంకా హడావుడిగా ఉంటుంది, అందరు లంచ్ చేసేటప్పుడు ఎందుకులని ముందే అయితే చేశాను. ఇంకా పిల్లలైతే మళ్ళీ రెడీ అవుతున్నారు. ఫస్ట్ అయితే వేరే డ్రెస్ వేసుకున్నారు కదా, ఇంకా కేక్ కటింగ్ అప్పుడైతే లంగా ఓని అయితే వేసుకుంటున్నారనమాట. అది వేసుకోవడానికి అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన తను అక్కడ రెడీ చేయించుకొని రావడానికి. ఈలోపు వాళ్ళు వచ్చేలోపు మేము ఇక్కడ డెకరేషన్ అయితే చేద్దామని చెప్పి వాళ్ళకైతే డెకరేషన్ చేస్తున్నాము. డెకరేషన్ అంటే మరీ అంత ఎక్కువేం కాదు, సింపుల్గా అయితే చేస్తున్నాము. ఇట్లా జస్ట్ పెట్టేసి బెలూన్స్ అవి అయితే స్టిక్ చేస్తున్నాము. ఇంకా హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చాము. ఇంకా బెలూన్స్ ఏంటంటే 2, 3 అలాగా కలిపి పెడదామన్న ఫ్యాన్ వేసినప్పుడు ఏంటంటే డబల్ టేప్తో పెట్టినా కానీ అవి ముందుకైతే వచ్చి పడుతూ ఉంటాయి. అందుకని చెప్పి నేను దారంతో కడదాంలే, కట్టి తర్వాత అంటించేద్దామని చెప్పి అలా అయితే ప్లాన్ వేసాను అనమాట. ఇంకా మొత్తం బెలూన్స్ అయితే ఇలా 2 అయితే ఫస్ట్ 3 అయితే వేసుకున్నాము. తర్వాత ఇంకా వాటిని పూలు మాల కట్టినట్టుగా బెలూన్స్ అయితే ఇలాగ 2 కలిపేసి అయితే కడుతూ ఉన్నాను. ఇంకా ఒక బంచ్ లాగా అయితే తయారైందనమాట. ఇంకా దీన్ని థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే డబల్ టేప్తో అయితే అంటించాము. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి ఏదన్నా స్టాండ్ లాగా అట్లా ఉంటే పెట్టుకోవడానికి బాగుంటుంది గోడకి కాబట్టి బెలూన్స్ ఏంటంటే డబల్ టేప్తో అతికించిన అప్పుడు ఉంటాయి. మళ్ళీ ఫ్యాన్ అది వేయగానే మళ్ళీ ఊడి ముందుకైతే పడుతూ ఉంటాయి. ఇంకా అలా ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలాగ దారానికి అన్నీ పెట్టేస్తే ఇంకా కిందకి పడిపోకుండా ఉంటాయని ఇలా దారానికి మాలలాగా కట్ అయితే ఇంకా తర్వాత గోడకైతే ఇంకా
2-3 చోట్ల డబుల్ టేప్తో అయితే పెట్టాము. ఇంకా బర్త్డే అయిపోయినంత వరకు అయితే ఈ బెలూన్స్ అయితే ఏం ఊడిపోలేదన్నమాట, బాగానే ఉన్నాయి. ఇంకా తర్వాత కింద ఒక స్టార్ కూడా ఇచ్చారు. తర్వాత హ్యాపీ బర్త్డే లెటర్స్, ఇది మొత్తం కూడా సెట్ లాగా అయితే తీసుకున్నాము, విడివిడిగా కాకుండా. ఇది మొత్తం కూడా సెట్ 20 బెలూన్స్ అయితే ఉన్నాయి, గోల్డెన్ ఎల్లో అలాగే రెడ్ కలరు. ఇంకా వెనక వచ్చిన స్ట్రిప్స్ కూడా గోల్డెన్ కలర్ అనమాట. అలాగే ఒక స్టార్ వచ్చింది. తర్వాత హ్యాపీ బర్త్డే లెటర్స్ వచ్చాయి. ఇది మొత్తం సెట్ వచ్చేసి 280 రూపీస్ అయితే పడింది. బాగానే ఉంది, పర్లేదు, తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ వెనుక పెట్టిన డెకార్ ఎల్లో కలర్ది ఉంది కదా, గోల్డెన్ కలర్ది, అది కొంచెం లెంత్ ఉంటే బాగుండేదైతే అనిపించింది. లాస్ట్ టైం నేనైతే విడిగా తీసుకున్నాను, అదైతే కొంచెం బాగా లెంతీగా ఉంది. కాకపోతే ఇదేంటంటే మొత్తం సెట్ కాబట్టి మనకి తెలియదు లెంత్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం అయితే చేసాము. తర్వాత కెమెరా ఎట్ సైడ్ నుంచి పెడితే మనకి ఫొటోస్ బాగా వస్తాయి అయితే నేను చూస్తున్నాను. ఇంకా బయట గాలి ఎక్కువ వస్తుంది కదా, దానివల్ల ఏంటంటే ఇవన్నీ గాలికి ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం డోర్ అయితే వేసి తర్వాత ఇంక వీడియో ఎట్ నుంచి బాగా వస్తుంది అయితే చూసి అయితే పెట్టుకున్నాను. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాంలే అని అయితే రెడీ చేసి పెట్టాను. మా పాప ముందు రోజు అయితే ఈ చిన్న చిన్న బొమ్మలు అయితే సెట్ కొనుక్కుందనమాట. దీన్ని కూడా ఇట్లా డెకోర్ లాగా అయితే చేసి పెట్టాను. చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ పెట్టేసి ఇంకా జస్ట్ టేబుల్ అయితే నార్మల్గా అలా చేసేసాము. ఇంక ఇక్కడైతే అందరం అయితే కూర్చున్నాము. ఇంకా సెలబ్రేషన్స్ అంటే అందరూ అనేం కాదు, మా ఫ్యామిలీ వాటికి అనమాట. మేము, మా చిన్న ఆడపడుచు వాళ్ళు, పెద్ద ఆడపడుచు వాళ్ళు, అలాగే మాకు సిస్టర్ వాళ్ళు అనమాట. ఇంకా మా 4 ఫ్యామిలీలు. అందులోనే ఈరోజు మా చిన్న ఆడపడుచు వల్ల పెద్దమ్మాయిది కూడా బర్త్డే అనమాట. ఇద్దరిది కూడా ఒకే రోజు, మే 31 రోజు అనమాట. అందరం అయితే రెడీ అయిపోయి కూర్చున్నాము. కేక్ కట్ చేపిద్దామని చెప్పి కేక్ కూడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. ఈ సమ్మర్కి ఏంటంటే కేక్ ఎక్కువసేపు కూడా ఉండట్లేదు, ముందే తెచ్చినా కానీ అది కరిగిపోతుందని చెప్పి అయితే ముందైతే తీసుకురాలేదు. ఇంకా కట్ చేస్తాము ఒక 10 మినిట్స్లో అన్నప్పుడైతే తీసుకొచ్చాము. ఇంకా ముందు అయితే ఆర్డర్ అలా ఏమీ లేదు, మా పాపకైతే ఇదైతే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ప్రత్యేకంగా మనం ముందే చెప్తే కనుక మనకి ఎలా కావాలో అలా చేస్తారు. ఇక్కడ రెడ్ వెల్వెట్ అయితే తీసుకొచ్చారనమాట. నేను ఇంకా అది బాగుంటుందిలే అని చెప్పాను, స్ట్రాబెర్రీ కానీ అది కానీ ఇంకా ఇది అవైలబిలిటీ ఉందని అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే బర్త్డే రోజు మనం మామూలుగా ఫైర్ అయితే వెలిగిస్తాం కదా, అది ఒక్కొక్కసారి పేలుతుంది అనమాట. లాస్ట్ టైం మా పాప బర్త్డే ఎప్పుడు తీసుకొస్తే అదైతే టాప్ అని పేలి మా ఆడపడుచుకి ముందు హెయిర్ కూడా కొంచెం కాలింది. అందుకని చిన్నవేవో క్యాండిల్స్ లాంటివి అయితే తీసుకొచ్చారు, లవ్ సింబల్ ఉండి క్యాండిల్ లాంటిది. ఇంకా మా పాపది అయితే ఫస్ట్ తను చిన్నదని చెప్పేసి ఫస్ట్ తన చేత అయితే కేక్ కట్ చేపిస్తున్నాము. తర్వాత మా ఆడపడుచు వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఇద్దరు ఒకేసారి ఎందుకులే, విడివిడిగా అయితే బాగుంటుందని చెప్పేసి అయితే విడివిడిగా ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే కేక్ కట్ చేపిస్తున్నాము. ఇంకా ప్రతిసారి కూడా మా అత్తయ్య మామయ్య చేత అయితే కట్ చేపించి ఇలాగ ఫస్ట్ వాళ్ళ చేత అయితే పెట్టించి తర్వాత మేమైతే పెడతాము. ఇంక ఇక్కడ వీడియో ఏంటంటే మేము పెట్టేటప్పుడు వీడియో తీయమని ఇచ్చాను కానీ అది వీడియో ఆన్ చేయలేదనుకుంటే వీడియో అయితే రాలేదు. తర్వాత అయితే చూసుకున్నాను, నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను. 1-2-3 సార్లు వెనక్కి ముందుకి తిప్పి అయితే చూశాను కానీ ఎక్కడైతే లేదు. ఇంకా అప్పుడు అర్థమైంది అయితే ఇంకా అప్పుడు వీడియో అయితే ఆఫ్లో ఉన్నట్టుంది, ఇంకా తీసే వాళ్ళకి అర్థం కాలేదులే అని అయితే అనుకున్నాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి, ఫొటోస్. మా పాపకైతే ముందు రోజైతే గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చాము. ఇంక ఇంట్లో వాళ్ళకి కూడా ఇలా ఇవ్వాలని అయితే అనుకోవచ్చు. కొంచెము గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి ఇస్తే తనకు కూడా ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుందని చెప్పి తనకి ఇష్టమైంది అయితే ప్యాక్ చేసి ఇచ్చాము. తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే దాన్ని ఎంత క్యూరియాసిటీగా అయితే చూస్తుందో. ముందు రోజు నైట్ నుంచి అడుగుతుందమ్మా, చూపించు, నేను ఏం చేయనని. కానీ అలా చూపించకూడదు, సర్ప్రైజ్ అంటే అప్పుడే చూడాలి, ముందే చూడకూడదు. బర్త్డే అప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు ఇస్తానని చెప్పాను. మార్నింగ్ లేచిన తర్వాత కూడా అమ్మ ఇప్పుడు బర్త్డే కదా ఇవ్వు అని అడిగింది. లేదమ్మా కేక్ కట్ చేసేటప్పుడే ఇస్తానని చెప్పాను. ఇంకా ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అయితే తనకు అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూద్దామా ఏముంటుందా దానిలోనైతే బాగా క్యూరియాసిటీ ఉంది. కొంచెం పెద్ద పిల్లలు అయితే గెస్ చేస్తారు బాక్స్ని పట్టుకొని, తను చిన్నది కాబట్టి తనకు అర్థం కాలేదు దాంట్లో ఏంటుంది, నీకు ఇష్టమైంది తీసుకొచ్చానంటే తను చాలా పేర్లు అయితే చెప్పింది. అందులో ఒకటి మేము తీసుకొచ్చింది కూడా ఉంది, కాకపోతే అది కాదు అని అయితే అట్లా అయితే చెప్పాను అనమాట. తనకి కొంచెం ఏడిపిద్దామని చెప్పేసి అలాగా.
ఇక్కడైతే ఇంక అందరము కేక్ కట్ చేసిన తర్వాత కేక్ తినిపించి అక్షంతలు అయితే వేసి ఫొటోస్ అయితే మొబైల్లో దిగుతున్నాము. ఇంకా మా మేనల్లుడైతే తన ఫోన్లో అయితే ఫోటోలు తీస్తున్నాడు అనమాట. నేను కొంచెం లాంగ్లో నుంచొని వీడియో తీస్తున్నాను, ఎందుకంటే అక్కడ దగ్గరలో అయితే ఎక్కువ రావట్లేదు అనమాట. కొంచెం లాంగ్లో అయితే కొంచెం లెంతీగా అయితే వీడియో వస్తుందని చెప్పి లాంగ్లో అయితే నుంచున్నాను అనమాట, బయట వైపుగా. ఇక్కడైతే ఇంకా అందరూ అయితే కేక్ పెట్టేశారు. ఇంకా తర్వాత తనది అయిపోగానే అసలు వెంటనే బాక్స్ తీసుకొని అయితే ఓపెన్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఎత్తుకున్నాడు కదా, తను బావ అవుతాడనమాట. మేము ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాం, పొడుగు బావ చిట్టి మరదలు అని చెప్పేసి. తను ఎంత హైట్ ఉంటాడు, మా పాప అంత పొట్టు ఉంటుందన్నమాట. కామెడీకి అట్లా ఏడిపిస్తూ ఉంటాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని అయితే దాన్ని పీకి పెట్టేస్తుంది, ఎట్లా అంటే అట్లాగా. తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిందనమాట. ఇంకా తనతో పాటు మీరు కూడా చూసేయండి మేమైతే ఏం గిఫ్ట్ ఇచ్చాము ఏంటి అనేది. తనైతే ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది, కాకపోతే ఇంకా పిల్లలకి ఎందుకులే అని చెప్పి అయితే తీసుకురాలేదు. కాకపోతే ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా, బర్త్డే కన్నా అయితే తీసుకొద్దాంలే అని తీసుకొచ్చాను. చూడండి, ఇదైతే చాలా బాగుందనమాట మేకప్ కిట్. తనకు కూడా బాగా నచ్చింది. సరదాగా అయితే కామెంట్ చేయండి అది ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటనేది. నేను ఎక్కువ తీసుకున్నాను తక్కువ తీసుకున్నాను నాకు కూడా అర్థమవుతుంది. ఓవరాల్గా మేకప్ కిట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలా ఎక్స్టెన్షన్స్ లాగా చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా నేను మా హస్బెండ్ మా బాబు అయితే వీడియోలో లేము కదా, ఇక్కడైతే పిక్స్ యాడ్ చేశాను. ఇంకా మా పాప వల్ల ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. తనైతే పెద్దది డైరీ మిల్క్ చాక్లెట్ అయితే గిఫ్ట్గా తీసుకొచ్చాడు. మా పాపకి చాక్లెట్స్ కూడా బాగా ఇష్టం అనమాట. మొత్తం నేనే తింటాను, ఎవరికి ఇవ్వనని అయితే అంటుంది. ఇంకా వాళ్ళ డాడీతో నాతో అయితే ఇలాగ ఫొటోస్ అయితే తీసుకుందనమాట. ఫొటోస్గా బాగా పోజులు ఇస్తాను. మా పాపది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా చిన్న ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి కూడా ఈరోజు బర్త్డే అని చెప్పాను కదా, తనదైతే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఇక మా బాబాయ్ వెలిగించాడు చూడండి. అన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట అలాంటివి చేయటం. ఏదన్నా ఉన్నప్పుడు చాలా హడావుడి అయితే చేస్తాడు, కానీ ఫొటోస్ దిగడం వీడియో తీస్తానంటే ఊరు కూడా అట్లా చేస్తూ ఉంటాడు. కాకపోతే మధ్యలో అలా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే హ్యాపీ బర్త్డే అని అందరూ చెప్తూ ఉంటే టీవీలో పెడతాననేది ఇక్కడ టీవీ అయితే ఆన్ చేస్తున్నాడు. కాకపోతే మనకి టీవీలో ఇట్లా ఏదైనా బ్యాక్గ్రౌండ్లో కనుక ప్లే అవుతే కనుక మనకి కాపీరైట్ అయితే పడుతుంది కదా. నేను వద్దమ్మా పెట్టొద్దా అని చెప్తూ ఉన్నాను, అయినా కానీ తనైతే పెట్టాడనమాట. అందుకని కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఇంకా డిలీట్ అయితే చేసేసాను నేను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో టీవీలో అంత సాంగ్ ప్లే అవుతుంది, టీవీ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ క్లిప్స్ అయితే డిలీట్ చేసేసాను అనమాట. ఇక్కడ వాళ్ళు కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ అయితే కేక్ తినిపించారు. తర్వాత మా అత్తయ్య మావి తినిపించి అక్షంతలు అయితే వేశారు. ఇంకా తర్వాత మేము కూడా అయితే కేక్ తినిపించి అక్షంతలు అయితే వేసాము. ఇంకా మేము మా పాపది కేక్ కట్ చేయమిచ్చేప్పుడు అయితే మా పెద్దది అయితే రాలేదన్నమాట, తర్వాత వచ్చింది. ఇంకా తను కూడా ఇంకా అక్షంతలు అయితే వేసి ఫోటో అయితే దిగింది. ఇక్కడైతే ఇంకా పిల్లలు అందరూ కూడా కేక్ తనకి పెట్టి అక్షంతలు వేసి అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మనకి ఇలాంటివే కదా మెమరీస్ లాగా ఉంటూ ఉంటాయి, అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి కూడా ఫొటోస్ అవి నేను ఎక్కువ తీస్తూ ఉండేదాన్ని అనమాట. మాకు చదువుకునేటప్పుడు కూడా మొబైల్స్ లేకపోయినా కానీ కెమెరా ఒకటి కొనుక్కొని అందులో రీల్ వేయించుకొని ఫొటోస్ దిగుతూ ఉండేవాళ్ళం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అలా వాటిని మళ్ళీ కడిగించి ఆ ఫొటోస్ని చిన్న చిన్న ఆల్బమ్స్ ఉంటాయి, అప్పుడు ఆ ఆల్బమ్స్ 4 అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు ఎప్పుడన్నా లోన్లీగా ఫీల్ అయినా బోర్ అనిపించినా కానీ అవన్నీ చూసుకుంటూ అప్పుడున్న సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటూ అలాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాను. మనం ఏదైనా ఒక పిక్ చూసినప్పుడు దాని తాలూకు మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా, మనం ఏ ఇన్సిడెంట్లో అది దిగామో అప్పుడు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. కొంతమందికి ఇట్లా ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఏమో అసలు ఫొటోస్ దిగటం ఇంట్రెస్ట్ ఉండదు, తీయటం ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అందులో మా వారైతే ఫస్ట్ అనమాట, తనకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ అని. నేనే బలవంతంగా దిగుదాం అంటే ఇంకా నా బాధ భరించలేక 1-2 అయితే దిగుతారు. ఇంకా సమ్మర్లో ఇద్దరు బర్త్డేస్ కూడా ఒకేసారి కాబట్టి ఇద్దరిది ఒకేసారి అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. ఎప్పుడైతే యాక్చువల్గా ఈవినింగ్ అలా సెలబ్రేట్ చేసేవాళ్ళం, ఈసారి అయితే ఆఫ్టర్నూనే సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఎండలు అది ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఒక్కసారి అయిపోతుందిలే పని అని చెప్పేసి ఇంకా ఎటు మార్నింగ్ టెంపుల్కి అది రెడీ అయిపోతారు కదా, వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ డ్రెస్అప్ అయిన తర్వాత కేక్ కట్ చేపిద్దామని అయితే కేక్ అయితే కట్ చేయించాము. ఇలా
మళ్ళీ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ పడుకున్న ఈవినింగ్కి లేట్ అయిపోతుంది ఎందుకులే అని ఇంకా పిల్లలు ఏంటంటే ఆడుకొని ఉంటారు కదా, ఈవినింగ్కి ఫేస్ అయితే బాగా డల్గా అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే అంతా బాగానే ఉంటుంది కదా, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుందని ఇంకా ఆఫ్టర్నూన్ కేక్ కటింగ్ చేపించి తర్వాత లంచ్ అయితే చేసాము. లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఇంట్లోనే చేసామన్నమాట. బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర, చక్కెర పొంగల్ అయితే చేసాం. చక్కెర పొంగల్ చేయటం చాలా దండగా అయితే అనిపించింది. ఎవరు కూడా తినలేదు, ఎందుకంటే ఆల్రెడీ కేక్ తిన్నారు కదా స్వీట్, అందుకని చెప్పేసి చక్కెర పొంగల్ అయితే ఎవరు తినలా, మొత్తం అలానే ఉండిపోయిందనమాట. ఇంకా ఈ రెసిపీస్ వచ్చి మా ఆడపడుచు అయితే చేసింది, బిర్యానీ అండ్ చికెన్. మేము చిన్న చిన్న హెల్ప్ అయితే చేశాను అనమాట. గోంగూర చట్నీ ఒక్కటి నేను చేశాను, ఇంకా మొత్తం తనే చేసింది. ఇంకా కటింగ్స్ అవన్నీ ఏమో మా చిన్న ఆడపడుచు అయితే చేసింది అనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు నేను తొందరగా చేయను అనమాట, ఎందుకంటే అవి కుదురుతాయా లేవా అని చెప్పేసి ఇంకా అందుకని వాళ్ళనే చేయమంటాను. నేను ఇంకేదన్నా సైడ్లో హెల్ప్ లాగా ఉంటాను. ఇంకా వాళ్ళు లేనప్పుడు ఇంకా నేనే చేస్తూ ఉంటాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అందరికీ చేసినప్పుడు బాగున్నా బాగాలేకపోయినా ఎందుకులే, మళ్ళీ అందరూ తినేటప్పుడు బాగుండాలి కదా అని చెప్పేసి ఇంకా అందరూ అయితే ఒకేసారి అయితే లంచ్ అయితే చేస్తున్నారు. ఇంకా పిల్లల్ని చేయమంటే మేము చెయ్యమంటున్నారు, చాక్లెట్స్ అవన్నీ తింటున్నారనమాట. ఇంకా అలా వదిలేస్తే వాళ్ళు అలాగే ఉండిపోతారని చెప్పి ఇంకా నేనైతే పెడతాను అని చెప్పి వాళ్ళకైతే ఇంకా పెట్టాను. వాళ్ళకి పెట్టి నేను తినేసరికి 3:30 అలా అయితే అయిపోయిందనమాట. లేట్గా తినటం వల్ల ఏమో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా అలా ఉంది, ఎందుకంటే ఎండకి వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కదా, అందువల్ల ఇంకా పడుకుందాం అనుకునేసరికి వర్షం అయితే వచ్చిందనమాట. ఇంకా అదిగాక కేక్ ఇవన్నీ పిల్లలు వేసారు కదా ఇంటి నిండా, అది మొత్తం క్లీన్ చేసి మొత్తం ఇచ్చేసరికి ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. ఈలోపు మళ్ళీ వర్షం అయితే వచ్చింది, ఇంకా పడుకోలేదు. ఇంకా సోఫాలు, చైర్స్ కూడా ఇంకా యాస్టీస్గా రోజు ఉండే ప్లేస్లో అయితే పెట్టేశాము, ఎందుకంటే మళ్ళీ ఇంటి మొత్తం అంతా లగేజ్ ఉన్నట్టయితే అనిపించింది అనమాట. రోజు అలా ఉండే ప్లేస్లో పెట్టేస్తే ఇంకేం అనిపించదు కానీ మా బాబు ఏంటంటే బెలూన్లో పౌడర్ వేసుకొని వచ్చి పేలుస్తా అని గొడవ అయితే చేస్తున్నాడు. బయట అయితే వర్షం పడుతూ కొంచెం చల్లగా అనిపిస్తుంది, అందుకని హాల్లోనే కూర్చొని ఉన్నాను. కళ్ళు అయితే బాగా మూతలు పడుతున్నాయి నిద్ర వచ్చినట్టు, కానీ నిద్ర అయితే రావట్లేదు, కానీ కళ్ళు బాగా మూసిపోతూ ఉన్నాయి అనమాట. అందుకని సోఫాలో అలానే కూర్చుండిపోయాను. ఇంకా బెలూన్స్ కట్టాము కదా, ఇంకా అవన్నీ తీసి మా బాబు అయితే ఒక్కొక్కటి పగలు కొడుతూ ఉన్నాడు. వద్దమ్మా ఉంచంటే లేదు నేను మొత్తం పగలు కొట్టేస్తాను అని చెప్పి సిజర్తో అయితే పొడుస్తూ ఉన్నాడు. ఇంకా మా పాప ఏంటంటే ఈ బెలూన్ మీద కలర్స్ అట్లా వేసుకుంటూ ఉంటుంది. తను ముందు రోజు డీమార్ట్కి వెళ్ళినప్పుడు కలర్స్ అవి అయితే కొనుక్కుందనమాట. ఇంకా ఆ కలర్స్తో పెయింటింగ్ లాగా అయితే వేసుకుంటూ ఉంది. ఇంకా ఒక 1 అవర్ వర్షం పడిన తర్వాత ఇంకా బయట అయితే అంత బాగుంది. ఇంకా పిల్లలు ఆడుకుంటారులని చెప్పేసి మేము కూడా బయట కూర్చున్నాము. ఇంకా ఈ బర్త్డే కిట్లో వచ్చింది ఒక స్టార్ అయితే ఉంది, దానికైతే దారం కట్టుకొని ఇంక ఇట్లా రోడ్డు మీద అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసామన్నమాట. ముందు రోజు మా పాప ఈ చిన్న బొమ్మల్ని సెట్ అయితే కొనుక్కుంది డీమార్ట్లో. ఇంకా అవన్నీ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడైతే పెట్టాను అనమాట, నేను కొంచెం స్టైలిష్గా బాగుంటుందని. దానికైతే ఇంకా తను గొలుసులు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. వాటికి గొలుసులు లేవని ఇంట్లో చిన్న చిన్న పూసలు ఉంటే అవి మొత్తం థ్రెడ్కి గుచ్చేసి ఇంకా వాటికి వేద్దాంలే అని ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది. పిల్లలేమో ఇంకా బయట ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా బయటే కూర్చొని ఉన్నాము, చల్లగా ఉందిలే అని. ఇంకా నైట్ డిన్నర్లో కూడా స్పెషల్గా ఏం చేసుకోలేదు. మార్నింగ్ చేసిన కర్రీ అని గోంగూర ఉందన్నమాట, రైస్ కూడా ఉంది. కొంచెం ఇంకా వైట్ రైస్ అయితే వండాము, ఇంకా అదే సరిపోయిందనమాట. ఇంకా ఒకసారి తిన్నామంటే నైట్ అంత ఎక్కువ తినలేము కదా, లైట్గా అయితే తిన్నారు అందరు, కొంచెం కొంచెం పెరుగు వేసుకొని అట్లాగా. ఇంకా అందరు తిన్న ఇంకా హౌస్ మొత్తం అయితే క్లీన్ చేసుకొని అయితే పడుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి ఇల్లంతా క్లీన్గా ఉంటే అదొక ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. ఈరోజు అయితే 2-3 టైమ్స్ అయితే మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంచెం తప్పదన్నమాట అట్లా క్లీన్ చేసుకుంటే. ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదా. ఇంకా ఫైనల్గా అయితే పడుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ ఏంటంటే ఏసీ ఒకటే ఉండటం వల్ల అందరూ ఇంక ఈ రూమ్లోనే పడుకోవాల్సి వచ్చింది అనమాట. ఇంకా కింద పైన ఇంకా కింద వేరే మంచాలు వేస్తే సరిపోదు, అందుకని చెప్పి ఇలా కింద బెడ్స్ బొంతలు అవన్నీ వేసుకొని అయితే పడుకున్నామన్నమాట. మా పిల్లల బర్త్డే రోజు అయితే మా డే మొత్తం ఇలా అయితే జరిగిందనమాట. ఈ బర్త్డే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు కూడా అయితే ఫుల్గా నిద్ర వస్తుంది. మా బాబు అయితే ఇక్కడ నేను పడుకోవడానికి బొంత ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాడు అనమాట. ఇంకా స్నానం చేసి వచ్చి పడుకోవటమే.